ఇదెక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీల మీద వివక్ష చూపిస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ సోషల్ మీడియాలో. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ అంశాల ద్వారానే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్ట్ 1950 క్లాస్ 3 ప్రకారం హిందూ కానీ, బౌద్ధ మతం కానీ, సిక్కు మతం కానీ ఆచరించలేనటువంటి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులకి ఎస్సీలుగా పరిగణించబడరు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులు ఎస్సీలుగా పరిగణించబడరు. అలాగే ఎస్సీలకు వర్తించేటువంటి రిజర్వేషన్స్ కానీ, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైన ఫెసిలిటీస్ కానీ రావు. కానీ క్రైస్తవులకి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని కొన్ని వచ్చే అవకాశం ఉంది. ఎస్సీలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానీ, ఎస్సీలకి ప్రత్యేకమైన రాయితీలు కానీ అవి రావు. ఇది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశమే. మరి మిగిలిన కులాల వాళ్ళు క్రైస్తవంలోకి వెళితే వస్తుందంటే రాదు. బీసీ కానీ, ఓసీ కానీ, వేరే ఇంకా ఏ కులాల వాళ్ళైనా సరే క్రైస్తవ మతంలోకి వెళితే వాళ్ళ కులానికి వర్తించేటువంటి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ఏవి కూడా రావు. ఒక ఎస్సీకే కాదండి, ఎవరికీ రావు. ఏ కులమైనా సరే హిందూ మతం కానీ, బౌద్ధ మతం కానీ, సిక్కు మతం కానీ అనుసరించకపోతే మన భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం వారికి ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు. అది రాజ్యాంగం చెప్పినటువంటి అంశం. దాని ద్వారా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము తప్పే, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశము తప్పే అని చెప్పి కొంతమంది సోకాల్డ్ పీపుల్ గగ్గోలు పెడుతున్నారు. అసలు చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పిట్టలవానిపాలెం, గుంటూరు జిల్లా, ఆయన ఒక పాస్టరు. ఆయన మీద దాడి జరిగింది. ఆయన వెళ్ళి హైకోర్టులో కేసు వేశారు. ఆపోజిట్లో ఉన్న వ్యక్తులు ఎస్సీలు కాదు, ఈయన ఎస్సీ, అలాగే పాస్టర్. కోర్టుకు వెళితే ఇతనేం చెప్పాడంటే, నేను ఎస్సీ అండి, నా మీద దాడి చేశారు, నేను అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాను అని చెప్పి కోర్టులో చెప్పాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇతను క్రైస్తవుడండి, ఎస్సీ కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అసలు ఇతనికి వర్తించదు. చర్చిలో మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నాడు, దానికి మేము అడిగితే మా మీదే గొడవ పెట్టుకున్నాడు. పైగా ఎస్సీ ఎస్టీ నా దగ్గర ఉంది, అస్త్రం నేను మీ మీద ప్రయోగిస్తానని మా మీదే బెదిరింపులు చేశాడండి. ఆవేశానికి లోనయ్యామండి, ఇరువురి మధ్య దాడి జరిగింది, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు. హైకోర్టు ఏం చేస్తుంది? వాస్తవానికి హైకోర్టు మీరు నేను మాట్లాడుకున్నట్టుగా తీర్పు ఇవ్వదు, లేదా చింతాడ ఆనంద్ లేదా అతని ఆపోజిట్ వర్గం మధ్య జరిగినటువంటి ఘర్షణను ఆధారంగా తీసుకొని తీర్పునివ్వదు. హైకోర్టుకు కావాల్సింది ఏంటి? హైకోర్టు అనే కాదు, సుప్రీంకోర్టు అయినా, కింది స్థాయి కోర్టులైనా సాక్ష్యాలు, ఆధారాలు, అలాగే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు, వీటన్నిటినీ బేస్ చేసుకొని ఖచ్చితంగా తీర్పునిస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్, ఎస్సీ. ఫస్ట్ ఆయన క్రైస్తవ మతంలోకి మారారు, ప్రభువు బోధనలు చేస్తూ ఉన్నారు, కాబట్టి అతనికి ఎస్సీ కులం వర్తించదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అతను అనర్హుడు, ఎస్సీ రిజర్వేషన్స్ కూడా అతనికి రావు అని చెప్పి తీర్పునిచ్చింది. పోనీ చింతాడ ఆనంద్ అది తెలిసిన తర్వాత అంతటితో ఆగాడా? పోనీ ఎవరైనా పెద్ద పెద్ద లాయర్స్ని ఎంక్వైరీ చేశాడా? జరిగినటువంటి గొడవని సర్దుమణిగించుకునే ప్రయత్నం చేశాడా? చాలా పెద్ద చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు, ఎక్కువ ఎస్సీ వర్గంలోనే పెద్ద చదువులు చదివిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళనైనా అడిగితే సరిపోయేది. కానీ మరీ ఎందుకు మొండిగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు? నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హుడిని అంటండి, ఒకసారి నా ఫిర్యాదు వినండి అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వినిపించాడు. అతని తరపు లాయర్ అనుకోండి, సరే జరిగింది అదే కాబట్టి చెప్తున్నాను, నేను మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము సమర్థిస్తున్నామండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్ట్ 1950 క్లాస్ 3 ప్రకారం ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే కులం పూర్తిగా పోతుంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి హక్కు లేదు, ఎస్సీ రిజర్వేషన్స్ ఏవి కూడా మీకు చెందవు, మీరు పొందలేరు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. దాడి చేసిన వారు కూడా నిర్దోషులుగా బయటకు వచ్చారు. సరే, వాళ్ళు దాడి చేశారో లేదో మనం చూడలేదు, ఇతను దాడి చేశారని చెప్తున్నాడు, వాళ్ళు చేయలేదని చెప్తున్నాడు. మనం ఎవరి మాట నమ్మొద్దు, వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళని నమ్మొద్దు. కానీ ఇతను కోర్టు దాకా వెళ్ళారంటే ఏదో జరిగే ఉంటుంది. మరి కోర్టు దాకా వెళ్ళే అంత జ్ఞానం కలిగిన వ్యక్తికి క్రైస్తవ మతంలోకి మారితే మన రాజ్యాంగం ప్రకారం ఎస్సీగా పరిగణించబడరు, షెడ్యూల్డ్ క్యాస్ట్గా పరిగణించబడరు అనే విషయం తెలియదంటారా? ఇప్పుడు ఇతను చేసిన పని వల్ల
మొత్తం కూపీ లాగుతున్నారు. తీగలాగితే డొంక గదులుతూ ఉంది. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి మూలన ఉన్న ఎస్సీలందరూ బౌద్ధ మతం, సిక్కు మతం, హిందూ మతం ఆచరిస్తున్నారా, లేదంటే క్రైస్తవంలోకి వెళ్ళిపోయారా? ఒకవేళ వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళిపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రిజర్వేషన్స్ కానీ, వెసులుబాట్లు కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని అనుభవించే హక్కు కానీ లేదు అని చెప్పి రేపు ఎల్లుంట్లో ఈ వారం 10 రోజుల్లో మొత్తం లాగుతారు. అందరినీ క్రైస్తవ మతం అనుభవిస్తున్న ఎస్సీ అనే కాదండి, బీసీ ఓసీలను కూడా మొత్తానికి క్రైస్తవ మతంలో ఉన్నారు కాబట్టి రిజర్వేషన్స్ అన్ని కట్ చేస్తారు. ప్రభుత్వం నుంచి వాళ్ళు ఈవెన్ కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ అందుకుంటున్నారు, అది కూడా తీసేస్తారు. ఎందుకంటే క్రైస్తవ మతంలో ప్రత్యేకమైన కులాలు లేవండి, అందరూ ఒక్కటే. వాళ్ళకి కులం అనేటువంటి ప్రత్యేకమైన వివక్ష లేదు అని చెప్తూ ఉంటారు. కులం హిందూ మతంలో ఉంది, బౌద్ధ మతంలో ఉంది, సిక్కు మతంలో ఉంది అని చెప్తారు. కానీ హిందూ మతంలో కూడా కులం లేదండి, వర్ణం ఉంది. ఎవరి పని వారు చేస్తూ, ఎవరి వృత్తి వారు చేస్తే వృత్తిని బట్టి వర్ణాలుగా విభజించారు. ఆ తర్వాత కాలంలో కులాలు వచ్చాయి. హిందూ మత పురాణాల్లో కూడా కులం ఎక్కడా లేదు. అయితే ఈ కులం అనే ప్రస్తావన మన రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం కాబట్టి వెనకబడిన వర్గాలకి మేలు జరగాలనే ఉద్దేశంతో, లేదా పేదవాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో కులం అనే ప్రస్తావన మనం తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు మన భారతదేశంలో మన ప్రభుత్వం, మన రాజ్యాంగం ప్రకారం కూడా ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు వెనకబడిన కులాల వారికి అందిస్తున్నారు. ఆ వెనకబడిన కులాల వారు వేరే మతంలోకి వెళితే, ఈ 3 మతాలు కాకుండా 1950 ఆ టైంలో హిందూ మతాన్ని చేరిస్తే, 56లో బౌద్ధ మతాన్ని చేరిస్తే, ఆ తర్వాత సిక్కు మతాన్ని చేర్చారు. ఈ 3 మతాలను అనుసరించే వారినే షెడ్యూల్డ్ క్యాస్ట్గా పరిగణిస్తారు. ఇదొకటి. మరి ఇప్పుడు వాళ్ళు ఆ 3 మతాలు అనుసరించట్లేదు కదా, అయినా ఎందుకు ఇంతకాలం సర్వైవ్ అవ్వగలిగారు అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన కోర్టుల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఈ మధ్య ఏమైంది అంటే దేశంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య బాగా పెరిగింది. హిందువులు తక్కువ కులాల వాళ్ళని అణిచివేస్తున్నారు అంటారు. తక్కువ కులం ఎక్కువ కులం ఏం లేదండి. పెద్ద కులాల వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయా? చిన్న కులాల వాళ్ళకి ఏమైనా ఉండవా? కులం అనేది మనం సృష్టించుకుంది. వెనకబడిన కులాల వారు అని ఎందుకు అన్నారంటే వాళ్ళు ఆర్థికంగా అణిగిపోయి ఉన్నారు. వాళ్ళ ఆర్థిక స్తోమత స్థిరంగా లేదు, పేదవాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నా కులంలో చేర్చారు. ఆ తర్వాత ఈ కులాలకు మేలు జరగాలని ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు ఆ కులాల వాళ్ళు ఎక్కువగా పరిగణించబడుతున్నటువంటి ధనిక దేశాలకు చెందినటువంటి మతాన్ని అనుసరిస్తే, క్రైస్తవ మతాన్ని, వారికి ఈ పేదలుగా పరిగణించబడేటువంటి గుర్తింపు పోతుంది. దీనిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? పూజారులు వెనకబడిన కులాల వాళ్ళని, ఎస్సీల్ని ఎస్టీల్ని ఆలయంలోకి రానివ్వట్లేదు అని చెప్తా ఉన్నారు. అది ఒకప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడానికంటే ముందు, బ్రిటిష్ పరిపాలన కంటే ముందు కొనసాగింది అని కొన్ని పుస్తకాలు చెబుతూ ఉన్నాయి. కొనసాగిందో లేదో మనకు తెలియదు. బ్రాహ్మణులు ఎస్సీలని అణిచివేశారో లేదో మనం చూడలేదు, ఎస్టీలని తొక్కేశారో లేదో మనం చూడలేదు, శూద్రులను గుడిలోకి రానివ్వలేదు అని మనం పుస్తకాల్లో చదవటం, సినిమాల్లో చూడటమే తప్ప ఎవ్వరూ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు లేరు. కాకపోతే వివక్ష అనేది ఉంది, దాన్ని నేను ఒప్పుకుంటా. వెనకబడిన కులాల వారిని అగ్ర కులాల వాళ్ళు తొక్కివేసేటువంటి స్థితి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇది ప్రత్యక్షంగా కనబడుతుంది. కానీ ఆలయానికి రానివ్వట్లేదు అనేది ఈ కాలంలో కొంతవరకు తగ్గింది. పల్లెటూరి ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఇంకా మారుమూల ప్రాంతాల్లో, పల్లెటూళ్ళల్లో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తుల్ని అగ్ర కులాల వాళ్ళు కట్టుకున్న గుడికి రానివ్వట్లేదు. కొన్ని సందర్భాల్లో మనం చూసాం. కొన్ని ఊర్లలో ఇంకా ఇది జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంతంలో అయితే మారుమూల ప్రాంతాల్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. దాన్ని అణిచివేయొచ్చు, ప్రభుత్వాలు దాని మీద చర్య తీసుకోవచ్చు. ఎస్సీలంతా ఏకతాటి మీదకి వచ్చి పోరాడవచ్చు. దేవుడు మీకు మాత్రమే సొంతమా, మాకు లేడా? మేము కూడా దేవుణ్ణి పూజిస్తాం, ప్రార్థిస్తాం, కొబ్బరికాయలు కొడతాం, దీపాలు వెలిగిస్తాం, హారతులు ఇస్తాం అని చెప్పి పోరాడొచ్చు. లేదా వాళ్ళ కమ్యూనిటీలోనే ఒక పెద్ద ఆలయాన్ని కూడా నిర్మించుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదేవిధంగా చర్యలు తీసుకుంటా ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీలను గుడిలోకి కనుక రానివ్వకపోతే అది ప్రభుత్వం దృష్టికి వస్తే చాలా పెద్ద కేసుగా పరిగణించబడుతుంది. ఆ గుడిలోకి రానివ్వనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తులు రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. కాకపోతే రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం తప్పుపట్టడానికి లేదండి. ఇప్పటి వరకు ప్రతి అంశాన్ని రాజ్యాంగ పరంగా మాకు ఇవ్వండి అని అడుగుతున్న వ్యక్తులు మరి రాజ్యాంగ పరంగా తీర్పిస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు?
ఈ విషయాన్ని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ లేదా రాజ్యాంగం ప్రకారం ఎస్సీలుగా పరిగణించబడరు మతం మారితే అనే అంశం మీద కానీ మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్గ్ స్టూడియోస్.